అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కూడా, అదేవిధంగా దేశంలో కూడా చర్చనీయాంశమైంది ప్రశ్న రావణ్ అంశం. ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, కూటమి ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, తర్వాత హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి, అదేవిధంగా మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడాడని చెప్పేసి, మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నాడని చెప్పేసి, ఉగ్రవాద నిరోధక చట్టం యుఏపిఏ కింద మరి ఆయన అరెస్ట్ చేశారు. దాని మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అతని కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఆయన భార్య ఒక వీడియో రిలీజ్ చేయడము, ఇట్లా అనేక చర్చలు. కొన్ని వరకు కొంతమంది ఏమో రావణ్ కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా సానుభూతిని తెలియజేస్తా ఉన్నారు. కొందరేమో రావణ్ మాట్లాడిన వీడియోలన్నీ తప్పు, రావణ్ ఎంచుకున్న దారి తప్పు, రావణ్ ఉన్న హిందూ దేవులను దూషించాడు, వ్యక్తిగత దూషణలు చేశాడు, వ్యక్తిగత దూషణలు చేసే అధికారం ఈయనకెక్కడిది, రకరకాల విశ్లేషణలు, రకరకాల వాదనలు, అభిప్రాయాలు అన్నీ వస్తా ఉన్నాయి. ఇక్కడ నేను చిన్న విశ్లేషణ ఏం చేస్తున్నానంటే, మరి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కావచ్చు, అంటే జర్నలిజం చేసిన వాళ్ళు కావచ్చు, జర్నలిజం వితౌట్ జర్నలిజం అంటే ఉన్నవాళ్ళు, అంటే జర్నలిజం చేయని వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరి పొలిటికల్ వార్తలు చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఒక ఎంప్లాయ్మెంట్ గా, ఒక ఉపాధి మార్గంగా మరి డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ ని ఎంచుకొని సరే పొలిటికల్ రాజకీయాల పైన అనాలిసిస్ చేయడమో, దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అంతర్జాతీయ రాజకీయాలు కావచ్చు, రకరకాల విశ్లేషణలు చేస్తా ఉన్నారు. అనేక ఛానల్స్ ఉన్నాయి. అయితే చాలా మందికి మరి ఉంటుండొచ్చు, నేను సమాజానికి సేవ చేయాలి, ప్రజలతో ప్రతిరోజు మమేకం అవ్వాలి, దేశ రాజకీయాల గురించి రోజు నేను చర్చించాలి, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించాలి. చాలా మన ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి ప్రజలకు తెలియజేయాలి, సమస్యల గురించి తెలియజేయాలి. ఇట్లా రకరకాలుగా ఎవరికి వారు అంటే భిన్నంగా మరి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకొని చాలా మంది రోజు విశ్లేషణ చేసి చెప్తూ ఉంటారు, వార్తలు చెప్తూ ఉంటారు. రకరకాల అంశాలపైన వాళ్ళు రీసెర్చ్ చేసి మరి మనకు అవగాహన కలిగేలా, మనకు విజ్ఞానాన్ని అందించేలా వీడియోలు చేస్తుండడం గమనార్హం. అయితే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, తులసి చంద్ర కావచ్చు, మన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, తెలకపల్లి రవి కావచ్చు, ఇందుసూది కావచ్చు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే, ఒక ఉపాధి మార్గము, ఉపాధి పొందాలని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక అద్భుతమైన వీడియో చేసి దాని ద్వారా రెవెన్యూ పొందితే సంతోషం. ఎందుకంటే అతడు లైఫ్ సర్వైవ్ అవుతుంది, అతడు బతుకుతాడు, అతని ఫ్యామిలీ బతుకుతుంది, అతనికి ఒక కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది. మరి అది కాకుండా మరి ప్రస్తుత కొన్ని సంవత్సరాల నుంచి నేను గమనించింది ఏంటంటే, మరి కొంతమంది వివిధ రాజకీయ పార్టీలకు టైఅప్ అయిపోయేసి కమిట్మెంట్ తీసుకొని మరి ఒక రాజకీయ పార్టీ వీడియోలు అప్లోడ్ చేస్తుండడం, అంటే వారికి మాత్రమే ప్రచారాన్ని చేస్తూ ఉండడం, ఏది ఆ పార్టీ ఉందో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అంటే అపోజిషన్ పార్టీకి ఆ పార్టీ పైన బురద జల్లి కార్యక్రమాలు చేస్తుండడం, ఇవన్నీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయి. ఇట్లా చేయడం ద్వారా అంటే ఒకరికి అనుకూలంగా వేరే పార్టీకి వ్యతిరేకంగా చేయడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెండు పార్టీల నాయకులు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ మరి ఎక్కడో మరి రెవెన్యూ కోసమో, ఇన్కమ్ కోసమో మరి ఏదైతే పార్టీతో ఒప్పందం చేసుకున్నాడో మరి వారి సలహాలు సూచనల మీద కావచ్చు, ఇతడు దాని యొక్క అవగాహన ఆలోచనలను బట్టి మరి ఏ విధంగా వీడియో చేశారు. ఒకవేళ మరి కొన్ని పార్టీలు ఇబ్బంది పడ్డట్టయితే మరి ఖచ్చితంగా పోలీస్ కేసులు ఉంటాయి. మన గతంలో మన తెలంగాణలో
మరి తీర్మానం మళ్ళీ చూసాం. కేసీఆర్ కు ఎదురుగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, మరి అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకంగా మరి రోజు వార్తలు చదువుతూ అడ్డగోలు తిడుతూ ఆయన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా జైల్లోకి పోవడం జరిగింది. ఇక్కడ మరి మనం విశ్లేషణ చేస్తే అంటే ఒక పార్టీకి సరెండర్ అయిపోయో, ఒక పార్టీతో కమిట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ జీవితాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే భావిస్తాను. అంటే పార్టీలకు అనుకూలంగా పనిచేసినప్పుడు వేరే పార్టీలు ఇబ్బందులు పడతాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ అధికారంలో లేకుండా అధికారంలోకి వచ్చినప్పుడు టార్గెట్ చేయొచ్చు. మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా టీడీపీకి అనుకూలంగా చాలా మంది పనిచేశారు. ఆ టీడీపీ అధికారంలో ఉన్న మరి టీడీపీని అడ్డగోలుగా తిడుతూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి వైసీపీకి అనుబంధంగా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనేక వీడియోలు అప్లోడ్ చేసి మనం చూసాం. మరి వారిని కూడా కొంతమంది అరెస్ట్ చేయడం, అట్లాంటి సంఘటనలు ఘటనలు మనం చూసాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మరి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాధి పొందాలి, ఎంప్లాయ్మెంట్ పొందాలి అనుకునే వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్, రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, దేశ రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, అంతర్జాతీయ అంశాల గురించి కావచ్చు, అనేక అంశాలు ఒకటా రెండా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక అంశాలను నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. కిచెన్ ఛానల్స్ నుంచి మొదలుపెట్టి ఫిట్నెస్ ఛానల్స్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, రకరకాల ఛానల్స్ ఇప్పుడు మనకు చూస్తున్నాం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అనవసరంగా రాజకీయ నాయకుల ట్రాప్ లో పడొద్దు. కృష్ణారావు వంశం కావచ్చు, జర్నలిస్ట్ కేవీఆర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం, ఇద్దరు రిమాండ్ లో ఉండడం, మరి వీరే కాదు చాలా మంది కూడా ఈ 2 పేర్లు మాత్రమే మనం విన్నాము. 2 అరెస్టులను చూసాం కానీ చాలా అరెస్టులు జరిగాయి. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళను అదుపులో పిలుస్తున్నారు, విచారణలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని ఉపాధి మార్గంగా ఎంచుకున్న వాళ్ళు అలా ఆచి కూర్చి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నిర్వహించాలంతా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. వాళ్ళకి మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడువ అన్నట్లు మరి రాజకీయ నాయకుల దగ్గర పదవులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, చట్టాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మనం ఎన్నో కేసులు చూసాం. మనం చాలా మంది యూఏపీఏ కేసులో మరి 1 ఏళ్ల కొద్ది జైళ్ళల్లో ఉండే తర్వాత బయటకు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.